అభినందనలు. సన్మానాలు అందకపోయినా, జీతాలు అందకపోయినా, రోజు పాఠాలు చెప్పే వందలాది లక్షలాది మంది భారతదేశ ఉపాధ్యాయులందరికీ నేను ఈ సభాముఖం నుంచి నమస్కారాలు చెప్తున్నాను. జీతం కోసం, జీవితం కోసం చూడకుండా కొన్ని జీవితాలను తయారు చేసే కృషిలో ఉన్నవాళ్ళు ఉపాధ్యాయులు. అసలు టీచర్ లేకపోతే ఏమవుతుంది అర్థం కాదు ఎవరికి. అన్నీ బంద్ అవుతాయి కానీ టీచర్ ఎప్పుడు బంద్ కాడు. టీచర్ నిరంతరం ఉంటాడు. ఎన్ని యుగాల్లోనైనా ఉంటాడు, ఎన్ని కాలాల్లోనైనా ఉంటాడు. అసలు టీచర్ లేని సమాజం లేదు, ఉపాధ్యాయుడు లేని సమాజం లేదు. నిర్మాతలు, ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళు చాలా అవసరం దేశానికి. వాళ్ళు బిల్డింగ్లు కట్టకపోతే, వంతెనలు కట్టకపోతే కష్టం. డాక్టర్లు చాలా అవసరం దేశానికి. వాళ్ళు వైద్యం చేయకపోతే నొప్పి అనేది మనకి పోదు. బ్రతుకు ఇవ్వలేరు కానీ బ్రతకడానికి అనువైన సౌకర్యాలు చేయగల గొప్పవాళ్ళు డాక్టర్లు. రాజకీయ నాయకులు లేకపోతే రాజ్యాంగం నడవదు. మీకు తెలుసో లేదో, భారత రాజ్యాంగంలో ఎక్కడా ఒక రాజకీయ పార్టీ అనే మాట లేదు. కానీ మీరు చెప్పండి, రాజకీయ పార్టీ లేని రాజ్యాంగం నడిచే అవకాశం ఉంటుందా? ఉండదు. అట్లాగే మీరు ఇంకా ఏ వృత్తుల వాళ్ళని తీసుకున్నా, సాంకేతిక విజ్ఞానవంతులను తీసుకున్నా, ఫిలాసఫర్స్ని తీసుకున్నా, రకరకాల వృత్తుల్లో రంగాల్లో ఉన్న వాళ్ళని తీసుకున్నా, వాళ్ళు లేకపోతే ఈ సమాజం నడవదు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. వారి వారి రోజుల్లో ఇంజనీర్స్ డే అని, డాక్టర్స్ డే అని మనం వాళ్ళ సేవలను గుర్తు చేసుకుంటూ ఉంటుంటాం. అయితే ఒక విచిత్రం ఏమిటంటే, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, పొలిటీషియన్ కానీ, కాంట్రాక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, టీచర్ లేకపోతే తయారుగాడు. టీచర్ ఈజ్ ది మేకర్ ఆఫ్ ఎవ్రీ వన్. టీచర్ ఈజ్ ది మేకర్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ మేక్స్ ఎ సొసైటీ, who makes a country, who makes the universe, and who stands up to the universe. మరి ఎవరు ఈ టీచరు? లెక్చరర్లు కూడా టీచర్లేనా? నేను లెక్చరర్ని, టీచర్ని కాదు. లెక్చరర్ ఏం చేస్తాడు? ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతాడు. మీరు విన్నారా లేదా, విని నేర్చుకుంటున్నారా లేదా మాకు సంబంధం లేదు. లెక్చరర్ అంటే అది హాయి, ఏం పని లేదు మాకు. హాయిగా వచ్చి అక్కడ ఏదో మైక్రో ఇట్లా మీకు లెక్చర్ ఇచ్చినట్టే ఇస్తాను, వెళ్ళిపోతాను. టీచర్ అది కాదు. టీచర్ హ్యాస్ టు అటెండ్ ఏ స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్. ప్రతి విద్యార్థికి అర్థమయ్యేట్టు చెప్పడం టీచర్ యొక్క గొప్పతనం. టీచర్ బోధిస్తాడు, లెక్చరర్ ఉపన్యసిస్తాడు. మొత్తానికి అందరు గురువులే, అది వేరే విషయం. మరి గురువులు అంటే ఎవరండి అంటే, ఒక మంత్ర ఉపదేశం చేసినవాడు గురువు, ఒక మంచి మాట చెప్పినవాడు గురువు, ఇలా వెళ్ళరా నాయనా అని మార్గదర్శకత్వం ఇచ్చినవాడు గురువు. మరి టీచర్ ఎవరు? టీచర్ కూడా గురువుల్లో ఒకరు. అర్జునుడికి ఏం అర్థం కాదు. మా తాతను చంపాలనా, మా మామని చంపాలనా, మా కజిన్ బ్రదర్స్ వీళ్ళని చంపాలన్నా, చిన్నప్పటి నుంచి ఆడుకున్న వాళ్ళు ఏదో చిన్నప్పుడు విషయం పెట్టాడు, అది ఇప్పుడు ఏదో నా మీద పగ పెట్టాడని ఇప్పుడు నేను బాణాలు పట్టుకుని వాళ్ళని చంపేయడం కరెక్టా అంటాడు అర్జునుడు. అందాకనేమో మాట్లాడాడు. ధర్మరాజు శాంతి సందేశం చెప్తూ ఉంటే ఎప్పుడు శాంతి శాంతి అంటుంటావు నువ్వు, నీతో గొడవ, వాళ్ళు ఇంత అన్యాయం చేస్తుంటే శాంతి ఏమిటి, తప్పు చేస్తే మళ్ళీ శిక్షించవద్దా అని వాదిస్తాడు అన్నతో. తీరా యుద్ధం వచ్చే సమయానికి వాడు మా తాత, వీడు మా మామ, ఆయన మా గురువు, ఇవన్నీ అంటుంటాడు. అంటే ఏమిటిది? జ్ఞానమా అజ్ఞానమా? నువ్వేదో పెద్ద జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు అంటాడు కృష్ణుడు అర్జునుడిని. పెద్ద జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, నేను బంధువులు చంపను అంటే, బంధువుల్ని చంపను అంటే తప్పు చేసిన వాడిని శిక్షిస్తావా, బంధువు అని వదిలేస్తావా? ధర్మం ఏమిటి అని ఆ యుద్ధ మధ్యలో చెప్తాడు. యుద్ధం మధ్యలో మొదలుగాక ముందు రెండు సైన్యాల మధ్య పాఠం చెప్తాడు. ఏం పాఠం చెప్తాడు? ఒక 2 పదాల పాఠం చెప్తాడు. 2 పదాల పాఠం. కురు కర్మ. కురు అంటే డూ. కర్మ అంటే ఏంటండి? మన పూర్వజన్మ పాపం అది కాదు. కర్మ అంటే యాక్షన్. ఏదో పని చేయరా బాబు అని చెప్తున్నాడు. ఆ కురు కర్మ ఏమిటంటే నువ్వు చేయాల్సిన పని చేయమంటున్నాడు.
నువ్వు చేయాల్సిన పని ఏమిటి? యుద్ధాలు అన్ని ఆయుధాలు పెట్టుకొని 14-13 సంవత్సరాల నుంచి తపస్సులు చేసి పాశుపతాస్త్రం సంపాదించి ఇవన్నీ చేసి తీరా యుద్ధం వచ్చే సమయానికి నేను యుద్ధం చేయను, పరీక్ష రాయనంటే ఎట్లా? ట్యూషన్ తీసుకున్నావు, ఐఐఎం కోచింగ్ తీసుకున్నావు, ఐఐటి కోచింగ్ 8వ తరగతి నుంచే చెప్తున్నావు. తీరా పరీక్ష నేను రాయనంటే ఏమన్నట్టు? నాకు రాలేదు, గుర్తులేదు, మా అమ్మ గుర్తొస్తుంది, మా అమ్మ వండిన అన్నం గుర్తు అంటే ఎట్లా? యుద్ధం అది యుద్ధం చేయాలి, తప్పదు అని చెప్తాడు. ఈ మాట చెప్పడానికి 18 అధ్యాయాలు చెప్తాడు. 18 అధ్యాయాలు చెప్పినందుకు కృష్ణుడు గురువైనాడు, జగద్గురు అయినాడు, ప్రపంచానికే గురువు అయినాడు. మొత్తం ఎన్ని యుగాలు వచ్చినా ఆయన గురువుగానే ఉండిపోతాడు. కృష్ణుడు చేసిన పనులన్నీ పక్కన పెట్టేసి ఆయన జగద్గురువు అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకున్నారు. అది ఈ భగవద్గీత రచించింది ఎవరు? చెప్పింది కృష్ణుడు. రచించింది ఎవరు? వ్యాసుడు. వ్యాసుడు ఇంకేం చేసినాడు? వేదాలను విభజించాడు. వ్యాసుడు అంటే ఏంటో తెలుసా? వ్యాసము అంటే ఏంటండి? ఎస్ఏ ఇంగ్లీష్లో కదా. వ్యాసము అంటే ఒక పదాన్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక వాక్యాన్ని విభజించి, వర్గీకరించి, విశ్లేషించి, వివరించి, వ్యాఖ్యానించేవాడు వ్యాసుడు. వ్యాసం రాసేవాడు వ్యాసుడు. వ్యాసుడు అనేది డెసిగ్నేషన్, పేరు కాదు. మీ పేరు టీచర్ కాదు కదా, మీకేదో వేరే పేరు ఉంది. సన్మానం పొందిన వాళ్ళందరికీ మంచి మంచి పేర్లు ఉన్నాయి. పేరు కాదు వ్యాసుడు అనేది, డెసిగ్నేషన్. మరి ఆయన పేరేంటండి తెలుసా మీకు? వైశంపాయనుడు వాళ్ళ నాన్న. వైశంపాయనుడు కాదు, ఆయన ఇంకో ఋషి. నాన్న కాదు, పరాశరుడు వాళ్ళ నాన్న. వైశంపాయనుడు వేరే. ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుడు అని కూడా పేరు కాదండి, మళ్ళీ అదే విచిత్రం. కృష్ణ అంటే నల్లగా ఉండేవాడు అని అర్థం. నల్లగా ఉంటాడు కనుక కృష్ణ అని పిలిచారు. ద్వైపాయనుడు అంటే ఒక ద్వీపంలో ఉంటాడు, నల్లగా ఉండి ఆ ద్వీపంలో ఉండేవాడు అని అర్థం. ఇప్పుడు నన్ను గ్రీన్ చొక్కా వేసుకున్నవాడు అన్నట్టు, బొట్టు పెట్టుకున్నవాడు అన్నట్టు. మా యూనివర్సిటీలో నాకు ఒక పేరు ఉండేది. తెలుగు వాళ్ళది ఎర్రబొట్టు సార్ వచ్చిండా అనేవాళ్ళు. ఆస్ట్రేలియా నుంచి ఒక స్టూడెంట్ వచ్చింది, ఆమె పిహెచ్డి స్కాలరు. నా పేరు పలకడం రాదు, శ్రీధర్ ఆచార్యులు, కొంచెం కష్టం కదా పలకడం. అందుకని దట్ రెడ్ లైన్ ప్రొఫెసర్, దట్ రెడ్ లైన్ ప్రొఫెసర్, మన రెడ్ లైన్ ప్రొఫెసర్ అనమాట మనం. అంటే మన పనులను బట్టి, మన లక్షణాలను బట్టి, మనం ఉండే ప్రదేశాలను బట్టి వచ్చే పేర్లే మన పేర్లు. మనం చేస్తున్న పని మన పేరు, మనకు వేరే పేరు ఉండదు. కనుక టీచర్గా మీకు ఎన్ని పేర్లున్నా, టీచర్ అని మీకు వచ్చే పేరు చాలా గొప్ప పేరు. అందుకే కృష్ణుడు కూడా పేరు లేదు. మీకు ఆశ్చర్యపోతారు, కృష్ణుడికి పేరే లేదు. యశోదానందనుడని, దేవకీనందనుడని, వసుదేవనందనుడని, నందనందనుడని, నల్లని వాడు అని, నెమలి పింఛం పెట్టుకున్నవాడు అని అంటారే కానీ ఆయన పేరేమిటో ఎవరికి తెలియదు. పేరు లేదు కృష్ణుడికి. పేరు లేని వాళ్ళు వీళ్ళు, ఈ గొప్పవాళ్ళు, పేరు లేని వాళ్ళు, గురువులు పేరు లేని వాళ్ళు, గురుత్వమే ఉన్నవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. అసలు వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడుకోవాలి, ఎట్లా గుర్తించాలి మనకు తెలియదు. ఇంకా గురువులను గౌరవించడం తెలియని సమాజం మనది. అంటే వీళ్ళు అజ్ఞానులని కాదు, ఏ విధంగా గౌరవిస్తే నిజమైన గౌరవం మనకి ఇంకా తెలియదు. ఆ రుణం తీరదు, గురువు రుణం తీరదు. నాకు చిన్నప్పుడు ఎప్పుడో 4 అక్షరాలు నేర్పిన వాళ్ళు, మనం ఒక్కొక్క మాట అంటుంటాం, సార్ మనం బళ్ళో చదివే చదువులకి బయట విషయాలకి ఏం సంబంధం లేదు సార్, వేస్ట్ సార్ ఈ చదువులు అంటుంటాం. మనం అంటామా? నేను ఇట్లా అనేవాళ్ళందరికీ ఒక్కటే ఒక సమాధానం చెప్తున్నాను. మీరు అక్షరాలు వాడతారా వాడరా? రోజు వాక్యాలు నిర్మిస్తారా నిర్మించరా? 4 అక్షరాలు రాస్తారా రాయరా? మీరు మీ ఆవిడకి ప్రేమ ఉత్తరం, ప్రేమతో రాస్తారో లేదో తెలియదు, రాస్తే మంచిది. మీకు ప్రేమ లేఖ రాసినప్పుడు 4 అక్షరాలు అందులో ఉంటాయని మీకు తెలుసా? ఆ 4 అక్షరాలు నీకు ఎవరు నేర్పారో తెలుసా? ఆ నేర్పిన 4 అక్షరాలే నువ్వు వాడుతున్నావని తెలుసా? తెలిస్తే టీచర్ చెప్పిన దానికి జీవితానికి సంబంధం లేదనే మాట ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? అసలు ధర్మమా మీరు అట్లా మాట్లాడడం? న్యాయమా? ఇది. ఇక టీచర్లకు నేనేం చెప్తాను? మీరంతా టీచర్సు, నన్నేమో లెక్చర్ ఇవ్వమని పెట్టారు, ఇక్కడ లెక్చరర్ని చేశారు నన్ను ఇక్కడ. మరి టీచర్స్కి నేనేం లెక్చర్ ఇస్తాను? నా ముందున్న సమస్య. నాకు చిన్నప్పుడు నేను ఒక టీచర్స్ డే ఫంక్షన్ అటెండ్ అయినా. అందులో ఒక గొప్ప టీచర్ లక్ష్మణమూర్తి గారు అని వరంగల్లో,
ఆయన టీచర్ ఒక లెక్చర్ ఇచ్చాడండి. అసలు ఆ లెక్చర్ వింటే నాకు ఎంత బాగా అనిపించిందంటే ఇవాటికి నాకు ఆ లెక్చర్ గుర్తుంది. ఆయన ఏమన్నాడంటే, జాతి నిర్మాత, రేపటి భవిష్య పౌరుల నిర్మాత టీచర్ అని అందరూ అంటూ ఉంటారు, కానీ నిజంగా అది సాధ్యమా అన్నాడు. ఎట్లా అండి అన్నాడు. తల్లిదండ్రుల దగ్గర 12 గంటలు 13 14 గంటలు ఉంటాడు తల్లిదండ్రుల దగ్గర పిల్లవాడు, అవునా? 14 గంటలు ఉంటాడు. 9ంటికి బడికి వస్తాడు. 9ంటికి బడికి వస్తే ఒక్కొక్క గంటకి ఒక్కొక్క టీచర్ ఉంటాడు. ఆ గంట తర్వాత ఈ టీచర్ మొహం చూడడు వాడు, ఇంకో టీచర్ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఒక గంట మాత్రమే తన ముందుకు వచ్చిన విద్యార్థులను, అందులో 30 మంది 40 మంది, సర్కారు బడి అయితే 100 మంది ఉండొచ్చు, తెలియదు. అంతమంది అతనిని చూస్తూ ఉంటే అంతమందికి అతను పాఠం చెప్పిన తర్వాత ఆ తర్వాత వాడు ఏం చేస్తాడో తెలియదు, వాడు ఏం తింటాడో తెలియదు, చదువుతాడో లేదో తెలియదు. ట్యూషన్కి పోతాడా, ఐఐటి కోచింగ్కి పోతాడా, నారాయణ కోచింగ్ సెంటర్కి పోతాడా, చైతన్యంలో ఉంటాడో మనకు తెలియదు. ఇంటికి ఎప్పుడు పోతాడో మనకు తెలియదు. వాడు ఏమైపోతాడో తెలిసే అవకాశమే లేదు. ఇక జాతి నిర్మాణం ఎక్కడి నుంచి జరిగిందండి అన్నాడు ఆయన. చప్పట్లు ఆ రోజు ఇట్లా మాట్లాడేందుకు. అంటే ఏం చెప్తున్నా అంటే, ఆయన 1 గంట మాత్రమే దొరికిన టీచర్ విద్యార్థులను జాతి పౌరులుగా ఏ విధంగా తీర్చిదిద్దుతాడు అని ఆయన ప్రశ్న. పెద్ద ప్రశ్న కదా, అందరికీ అనుమానం వస్తుంది. కానీ నేను మిమ్మల్ని ఏమడుగుతానంటే, ఆయన చెప్పింది బాగానే ఉంది, అది ప్రాక్టికల్గా చెప్పినాడు, అది పక్కన పెట్టండి. నేను అడిగేది ఏమిటంటే, ఏదో ఒక టీచరు ఏదో ఒక రోజున చెప్పిన ఒకే ఒక వాక్యం మీ జీవితాన్ని నడిపించిన సందర్భాలు అందరికీ ఉన్నాయని నేను అంటాను. కాదని ఎవరైనా అనగలరా? అది పాఠం అంటే. ఒక ఉపాధ్యాయుడు ఏ పిల్లవాడిని ఏ రోజు ఏ విధంగా ప్రభావవంతం చేస్తాడో, స్ఫూర్తివంతం చేస్తాడో తెలియదు, అది జరిగిపోతుంది అంతే. దట్ హ్యాపెన్స్, ఇట్ విల్ హ్యాపెన్. ఆ హ్యాపెనింగ్ అనేది టీచర్ చేస్తాడు. అది ఎక్కడవుతుంది చెప్పలేము. 10 ఏళ్లలో ఒక రోజు కావచ్చు, మరొక రోజు కాకపోవచ్చు. ఒక పిల్లవాడు బడిలో ఉన్నాడు. టీచర్ అతనికి పక్షులు ఎట్లా ఎగరాలో చెప్తున్నాడు. పక్షులు ఎట్లా ఎగరాలో ఎట్లా చెప్తారండి? చెప్పొస్తుందా? చెప్పినాడు. పక్షులు ఎగురుతాయి ఇట్లా, అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి రెక్కలతో, ఆ గాలిని చీల్చుతూ ముందుకు వెళుతూ ఉంటుంది. ఇట్లా రెప్పలు కొట్టుకుంటూ ఉంటే గాలి వెనక్కి వెళుతూ, ఈత కొడుతున్నవాడు నీళ్లను వెనక్కి తోసి ముందుకు పోయినట్టుగా పక్షి వెళుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. తరగతి గదిలో పక్షి ఎగరడం గురించి చెప్పడం కష్టమైన పని. పాఠాల్లో సిలబస్లో ఉండదు, పాఠ్య పుస్తకాల్లో ఉండదు. టీచర్ తన సొంత మెదడును ఉపయోగించి చెప్పాలి. పిల్లలకి కొంచెంసేపు అయినాక అడిగాడు, మీకు అర్థమవుతుందా అని అడిగాడు. అడిగితే అందరూ తెల్లముఖాలు వేశారు. తెల్లముఖాలు అంటే పక్షి ఎట్లా ఎగురుతుందో ఎట్లా తెలుసుకోవడం అన్నారు. సరే, మీరంతా సాయంత్రం, ఆయన మద్రాసులో, ఈ పంతులు గారు మద్రాసులో ఉన్నారు, సాయంత్రం బీచ్కి రండి, సముద్ర తీరానికి, అక్కడ మీకు పక్షులు ఎట్లా ఎగరాయో చూపిస్తానన్నాడు. సరే, అందరూ సరదాగా బీచ్కి వెళ్ళొచ్చు కదా అని అనుకొని ఆ టీచర్ వెంట వెళ్ళారు. ముత్తు అయ్యారు ఆయన పేరు. ఆ ముత్తు అయ్యారు టీచర్ అందరిని తీసుకుపోయినాడు. అక్కడ పక్షులు ఎగురుతున్నాయి. అది మలుపు తీసుకునేటప్పుడు ఇలా వస్తుంది, ఇలా తిరుగుతుంది. మళ్ళీ చక్కగా పోయినప్పుడు ఇలాగా ఉంటుంది. పైకి పోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, కిందికి పోయినప్పుడు ఆ రెక్కలు ముడుచుకోవడం ఉంటుంది, కింద ఉన్నప్పుడు రెక్కలు ఇంకో రకంగా ఉంటాయి. అయితే ఈ ఏరోడైనమిక్స్ గురించి చెప్తూ ఇదో పక్షి ఇట్లా ఎగురుతుంది అని చెప్తే ఆ విద్యార్థులకు అప్పుడు అర్థమైంది, జీవితం నుంచి నేర్చిన పాఠాన్ని జీవితం ద్వారానే కొత్త జీవితం అనుభవించే వాళ్ళకు చెప్పే జీవి టీచర్. చెప్పినాడు. చెప్తే వీళ్ళు ఇన్స్పైర్ అయిపోయినారు. అరే, ఇది ఇంత బాగుందే, ఇది విమానాలు కూడా ఇట్లా ఎగురుతాయా సార్ అని అడిగాడు. అది అవునైనా విమానాలు ఇదే టెక్నాలజీ అన్నాడు. ఓహో అన్నాక ఆ విమానాలు తయారు చేయాలంటే, విమానాలను ఇంకా బాగా తయారు చేయాలంటే ఏం చదవాలి సార్ అన్నాడు. అంటే నువ్వు సైన్స్ చదవాలరా, ఫిజిక్స్ చదవాలి, సైన్స్ చదవాలి అన్నాడు టీచర్. ఫిజిక్స్ సైన్స్ చదవాలంటే ఇప్పుడు నేను 10th క్లాస్లో ఏం చదవాలి సార్ అన్నాడు. అంటే మ్యాథమెటిక్స్ను సైన్సు అవి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవాలరా బాబు అన్నాడు. మెయిన్ మ్యాథమెటిక్స్ ఉండాలన్నాడు. అది జరిగితే వస్తుందా సార్? రాదు. మరేమిటి సార్? తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఉంటుంటుంది, పియూసీ ఇంటర్మీడియట్, ఆ తర్వాత టెక్నికల్ కాలేజీలో చేరాలి, ఇంజనీరింగ్ కాలేజు, రాకెట్ ఇంజనీరింగు, ఎయిర్ ఫోర్స్ ఇంజనీరింగు, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ ఉంటాయి, అవి చదివితే వస్తుందన్నాడు. సరే సార్ అన్నాడు. ఆ రోజు ఆ పక్షి ఎగిరిన పాఠం విన్నవాడు అబ్దుల్ కలాం అయ్యాడు.
విమానాలు తయారు చేయలేదు, రాకెట్లు తయారు చేశాడు. రాకెట్ల తయారీలో లెక్క ఉంది, విజ్ఞానం ఉంది, సాంకేతిక పరిజ్ఞానం ఉంది, సృజనాత్మకమైన శైలి ఉంది, విషయాన్ని అర్థం చేసుకుని ఆచరింపజేసే తెలివితేటలు ఉన్నాయి. విజ్డమ్ అంటారు దాన్ని, వివేకం అంటారు. వివేకం అంటే చదువు కాదు, విద్య అంటే చదువు. వివేకం అంటే విజ్డమ్ ఇంగ్లీష్లో. ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. ప్రాక్టికల్గా ఉపయోగించేది విజ్ఞానం. ఇదంతా ఎవరు చెప్పారండి? ఆ ముత్తుస్వామి చెప్పకపోతే ఈయన రాకెట్ ఇంజనీర్ అయ్యేవాడా? ఇవాళ అగ్ని, త్రిశూల్ అనే క్షిపణిలు మీకు ఉండేవా? బ్రహ్మ క్షిపణులు ఉండేవా మీకు? ఆయన పెళ్లి చేసుకోలేదు, అబ్దుల్ కలాం. ఏమైనా నువ్వు పిల్లలు ఉంటే వాళ్ళు తండ్రి పేరు నిలబెడతారు కదా, ఏమయ్యా నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఎట్లా అని అందరూ మీలాంటి వాడు నాలాంటి వాడు అంటే, నా పేరు అగ్ని నిలబెడుతుంది, నా పేరు క్షిపణి నిలబెడుతుంది, నా పేరు అది అని పేర్లు చెప్పాడు. అంటే దేశం కోసం తయారు చేసిన రాకెట్లే నా పిల్లలు అనుకున్నవాడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు. అసలు అటువంటి వ్యక్తులు ఉంటారా? చివరికి ఆయన పాఠం చెప్తూ చనిపోయినాడు. ఎవరండి టీచరు? పాఠం చెప్తూ చనిపోయిన వాడు టీచర్. ఐఐఎం షిలాంగ్లో పాఠం చెప్తూ లెక్చర్ ఇస్తూ ఆయన అన్నాడు ఎక్కడో ఒక చోట, నాకు పాఠం చెప్తూ పిల్లలకి పాఠాలు చెప్తూ చనిపోవాలని ఉంది అన్నాడు. అట్లాగే ఆ దేవుడు వరం ఇచ్చినాడు ఆయనకి, పాఠాలు చెప్తూ చనిపోయినాడు. అయితే అంతకుముందు ఆ షిలాంగ్ వెళుతూ ఉంటే అప్పటికి ఈయన ఫార్మర్ ప్రెసిడెంట్, అంటే మాజీ అధ్యక్షుడు. అయినప్పటికీ సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి. ఆ జీప్లో ఒక సార్జెంట్ ప్రొటెక్షన్ కోసం నిలబడి అది పట్టుకొని వెళ్తున్నాడు స్పీడ్గా. అందరిని ఆపమన్నాడు ఈయన, ఆపేసి అన్నాడు. కిందికి దిగి ఆయనతో అంటాడు, ఎంతసేపు ఇట్లా నిలబడి ఉంటావు నువ్వు కూర్చుంటే నా సెక్యూరిటీకి భంగం, నిలబడితే సెక్యూరిటీ రక్ష ఉంటుందా? నువ్వు కూర్చో అన్నాడు. ఇట్లా తన చుట్టూ తిరిగే ఒక జీవితం గురించి ఇంత బాగా ఆలోచించే మనిషి ఎవడైనా ఉంటాడా? అసలు మానవత్వాన్ని మించిన టీచర్ ఎవరైనా ఉన్నారా? మానవత్వం లేకపోయినాక ఏం టీచ్ చేసేది? మనం ఏమిటి టీచ్ చేసేది? ఏమీ లేదు. ఇంకొక మాట చెప్తాను. ఒక పిల్లవాడికి మ్యాథమెటిక్స్ హోంవర్క్ కష్టమవుతుంది రోజు. మ్యాథమెటిక్స్ హోంవర్క్ కష్టమే కదా సార్, లెక్కలు వచ్చిన వాళ్ళకి సులువు, రాని వాడికి కష్టం కదా. ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, పక్కింటికి వెళుతున్నాడు. పక్కింటికి, సార్ కొంచెం మాకు చెప్పండి ఈ మ్యాథమెటిక్స్. ఆ పిల్లవాడు ముద్దుగా ఉన్నాడు అని మీరు సహజంగా మీకు తెలిసి ఉంటే, నాకు రాదు అంటాం, రాకపోతే అది వేరే విషయం. ఈయన చెప్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. రోజు అతను ఒక అరగంట కూడా కాదు, 20 నిమిషాల్లో పాఠాలు హోంవర్క్ అయిపోతుంది. తల్లి హ్యాపీగా ఉంది, కొడుకు హ్యాపీగా ఉన్నాడు, తెల్లారి టీచర్ కూడా హ్యాపీగా ఉన్నాడు. చాలా బాగుంది వ్యవహారం. ఒక 30 రోజులు అయిన తర్వాత తల్లికి అనుమానం వచ్చింది, వీడు ఇంత బాగా ఎట్లా చేస్తున్నాడు, హోంవర్క్ 10-15 నిమిషాలు ఎట్లా కంప్లీట్ చేస్తున్నాడు అని పక్కింటికి వెళ్ళింది ఆమె. ఆ పిల్లవాడిని వెళ్తే అది చెప్తున్నది ఎవరంటే, ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తున్నాడు ఆ పాపకి పాఠాలు రోజు. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆమె షాక్ అయిపోతుంది. అయ్యా మీరు మహావిజ్ఞానవంతులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు, ప్రపంచాన్ని నడిపేవాళ్ళు, E=mc² అని థియరీ ఆఫ్ రిలేటివిటీని కనిపెట్టిన మహానుభావులు మీరు, మీ దగ్గర వీడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంది అమ్మ తల్లి. అంటే ఆయన అన్నాడు, అమ్మ తల్లి, నేనేదో గొప్ప సైంటిస్ట్ అని నా దగ్గరికి నీ కొడుకు రాకుండా ఆపకు తల్లి, రోజు వాడిని రాని నా దగ్గరికి అని. ఎందుకు సార్ వీడు రోజు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాడని, వీడు మహా అలరివాడు, వీడు డిస్టర్బ్ చేస్తాడంటే ఆయన ఏమన్నాడు తెలుసా, మీ వాడు అడిగిన మామూలు మ్యాథమెటిక్స్ ప్రశ్నలు చెప్పడానికి నేను నా సైంటిస్ట్ లెవెల్ నుంచి దిగి నీలి నేల మీదకి వచ్చి బేసిక్స్ చెప్పాల్సి వస్తున్నది నాకు. నేను బేసిక్స్ గుర్తుపెట్టుకుంటున్నాను దీనివల్ల. నా బేసిక్స్ నేను ఎప్పుడూ మర్చిపోకూడదు. నా మౌలిక ఆధారమైన నియమాలు నేను మర్చిపోకూడదు. ఆ నియమాలు నాకు గుర్తు చేసే ఈ పిల్లవాడే నాకు టీచరు. వాడికి నేను టీచర్ను కాదు, రోజు పంపించు తల్లి అని చెప్పాడు. అంటే ఎంత వినయమండి. ఒక 100 PhDలతో సమానం కదా ఆల్బర్ట్ ఐన్స్టీన్, తెలుసు కదా మీకు. అంత గొప్ప వ్యక్తి తనకి ఒక బాలుడు టీచర్ అని చెప్పేంత వినయంగా ఉన్నాడు అంటే మనం నేర్చుకోవాల్సింది ఏమిటి సార్? ఆ వినయమే కదా నేర్చుకోవాల్సింది. వినయం ఉన్నవాడికే విద్య వస్తుంది. అహంకారం ఉన్నవాడికి వాడు ఎంత గొప్ప ప్రొఫెసర్ అయినా, లెక్చరర్ అయినా, వైస్ ఛాన్సలర్ అయినా, ఎవరైనా చదువు వచ్చే ప్రసక్తే లేదు. వినయం ఎప్పుడు వస్తుందండి? వినయం ఎప్పుడు వస్తుందంటే, మీరు మన పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్లను గుర్తుంచుకొని గౌరవించాలి అని మీరు భావించడమే వినయం. ఆ వినయం ఉన్న లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ నేను అభినందనలు చెప్తున్నాను. మీ వినయాన్ని, మీ గౌరవాన్ని
మీరు ప్రదర్శించి 10 రోజుల ముందు చనిపోతాననగా, అంటే ఆయనకు తెలియదు చనిపోయేది, చనిపోవడానికి 10 రోజుల ముందు అబ్దుల్ కలాం, ఒక ఫిజిక్స్ టీచర్ ఉంటాడు మద్రాసులో, ఆయనను చాలా గొప్పగా పాఠాలు చెప్పి ఆయన నడిపించిన మహానుభావుడు ఆ ఫిజిక్స్ టీచర్. అక్కడికి వెళ్తాడు, మద్రాసుకు వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చేస్తాడు. 10 రోజుల్లో చనిపోయాడని చెప్పేవారు తెలిసేసరికి ఆ టీచరు మామూలు తన కొడుకో బంధువో ఆత్మీయుడో చనిపోయినట్టుగా విలపిస్తుంటాడు. అవన్నీ పేపర్లు రిపోర్ట్ చేసినాయి. అంటే ఒక ఉత్తమమైన ఉపాధ్యాయుడిని గౌరవించకపోతే ఆ విద్యార్థి ప్రెసిడెంట్ పదవిలో ఉన్నా ఏం ప్రయోజనం లేదు. ప్రెసిడెంట్ పదవిలో కూడా ఉండి కూడా టీచర్ని గౌరవిస్తే ప్రెసిడెంట్ పదవి కన్నా అదే గొప్ప గౌరవం. ఆయన అడిగితే ఏమన్నాడు తెలిసిన అబ్దుల్ కలాంని, వాట్ యూ వాంట్ అని అడిగితే, ఇఫ్ పీపుల్ రిమెంబర్ మీ యాజ్ ఎ టీచర్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ రివార్డ్ టు మీ దాన్ ఎనీ అదర్ ప్రైజ్ అన్నాడు. మనిషిని తీర్చిదిద్దే వ్యక్తి ఒక మాట చెప్పినవాడు గురువు అవుతాడు. ఒక మంత్రం చెప్పినవాడు గురువు, ఒక మాట చెప్పినవాడు గురువు. అందరికన్నా పెద్ద గురువు ఎవరండి అంటే, మొన్న ఒక ఆయన పెద్ద మనిషి రాశాడు టీచర్స్ డే నాడు, జీవితం గురువు, మన గురువు, మన జీవితం మన గురువు. మన అమ్మ చెప్తే వినం, టీచర్ చెప్తే వినం. ఒక యాక్సిడెంట్ అయితే బండి జాగ్రత్తగా నడపాలనే పాఠం వస్తుంది. అంటే ఎవరండి మనకు పాఠం చెప్పింది, కాస్త తెలిసేటి చెప్పింది ఎవరండి? జీవితం అనే టీచర్. కనుక జీవితమే టీచర్ అనే విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. మన చుట్టూ ఉండే ఒక చెక్క కూడా పాఠం చెప్తుంది మనకి. ఒక చెక్క అంటే ఎవడొచ్చి మాట్లాడినా నాకు సంబంధం లేదు, ఇట్లనే ఉంటానని చెక్క చెప్తుంది. అంత నిలకడగా ఉండడం చెక్క నేర్పుతుంది. ఇట్లా మీరు ప్రతి వస్తువు నుంచి, ప్రతి మొక్క నుంచి, ప్రతి రాయి నుంచి మీరు పాఠం తీసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఒక సోమరి ఉంటాడు ఒక ఊళ్ళో. వాళ్ళ నాన్న కూడా వాడికి ఆస్తి సరిగా ఇవ్వడు. ఏదో పనికిరాని చిన్న పొలం ఇచ్చేస్తాడు. పనికొచ్చే పొలాలు పెద్దవాడికి పెద్ద అబ్బాయికి ఇస్తాడు, నడిపే అబ్బాయికి ఇస్తాడు, చివరి అబ్బాయిని వదిలేస్తాడు. అది అన్యాయం కదా, అదేమిటండి కోర్టుకు పోవచ్చు, ఎవరిని అనకండి, పక్కన పెట్టండి, మనం కథ విందాం. చేస్తే అతనికి ఊరికే ఉంటాడు, ఏమీ చేయడు, ఆ సోమరి కదా, లావ్ అయిపోతాడు. ఆ శరీరం బరువు వల్ల ఇంకా ఏమీ చేయలేకపోతాడు. అయితే ఒక సాధువు అక్కడికి వస్తాడు, ఆ ఊళ్ళోకి వస్తే, నన్ను అందరూ తిడుతున్నారు స్వామి, నేను చచ్చిపోదామని వెళ్ళిపోతున్నాను అంటాడు. చచ్చిపోవడం ఎందుకురా, ఆ కొండ పక్కన ఒక గుండురాయి ఉంది చూడు, దాన్ని తోసి కింద పడాయి, నువ్వు బాగుపడిపోతావు అంటాడు. గుండెరాయి తోసేస్తే నేను బాగుపడేటండి అంటాడు వీడు. నువ్వు చేయరాదు నాయన, ఎందుకు అడుగుతావు ఇవన్నీ పనికిరాని మాటలు? ఎక్కడూ సరే అది 3 కిలోమీటర్ల అవతల ఉంది, 3 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి రోజు ఆ గుండురాయిని తోసేయాలి సరే అంటే తోసేయాలి అంటాడు. వీడు రోజు పోతుంటాడు. గుండురాయి ఇది పెద్దగా ఉంటుంది, అది తోస్తే పోయేది కాదు అది. వీడు పోయి రోజు ప్రయత్నం చేస్తున్నాడు చాలా సిన్సియర్గా, రోజు పోతున్నాడు. నెల రోజులైంది, 2 నెలలైంది, 3 నెలలైంది, అది పడిపోవట్లే. చివరికి ఆ 3 నెలల తర్వాత మళ్ళీ ఈయన వచ్చి, ఏం చెప్పావయ్యా నాకు, 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తాను, 1 ఇంచు కూడా కలవట్లేదు, అది బుద్ధి ఉందా నీకు, ఇటువంటి పనికిరాని మాటలు చెప్తావు అంటే, ముందు నీ ఆకారం చూసుకో అన్నాడు. వీడు సన్నగైపోయాడు అప్పటికి. ఇదేమిటి ఎట్లా అయిపోయాను అంటే, అవును అట్లా నడుస్తున్నావు రోజు వాకింగ్, తర్వాత ఎక్సర్సైజు, తోయడం, ఇదేరా నేను నీకు చెప్పింది అన్నాడు. గురువు చెప్పిన పాఠం ఏమిటో అర్థం కాదు, కానీ పాఠం పని చేస్తుంది. పాఠం పనికిరాదు అని అనుకోవడానికి లేదు, అర్థం కాదు అంతే, పని చేస్తుంది. అది పాఠం అంటే. నీకు తెలియకుండానే నీకు పాఠాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొక చిన్న సంఘటన చెప్పేసి రామానుజుడి గురించి ఒకటి చెప్తాను, తర్వాత ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. తర్వాత సన్మానం పొందబోయే వాళ్ళు చాలా ఆసక్తితో సన్మానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మీ సన్మానం ఎక్కడికి పోదు, ఇన్ని ఏర్పాట్లు చేశారు చూడండి, వాళ్ళు ఎన్ని ఏర్పాట్లు చేశారు, అవన్నీ మీ సన్మానాలు మీకు అందుతాయి. మధ్యలో నా మాట ఒకటి వినండి, ఇంకొక మాట. మంత్రం నేర్చుకోవాలంటే గురువుగారు వెంటనే చెప్పరు, రేపు రాబోయ్ ఎల్లుండిరా అంటాడు. రామానుజాచార్యుల గురించి విన్నారా? ఆయన తిరుగోష్ఠీపురంలో ఒక గురువుగారు ఉన్నారు, గోష్ఠీ పూర్ణులు ఆయన పేరు. ఈయన శ్రీరంగంలో ఉంటాడు. తమిళనాడు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత దూరం మధ్యలో. అందరు చెప్పారు, ఆ గురువుగారు చాలా బాగా చెప్తాడా, మంత్ర రహస్యాలు చెప్తాడు, వెళ్ళు అన్నారు. అంటే ఈయన పాపం అన్నేళ్ళు 40, 50, 60 కిలోమీటర్లు ఉంటుంది. 60 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. సెల్ ఫోన్లు లేవు అప్పుడు, బస్సులు లేవు, ఇంకేమిటి అవేమీ లేవు, హెలికాప్టర్లు అవేమి లేవు. ఆయన నడిచి 60 కిలోమీటర్లు నడిచి వస్తే, ఓహో నువ్వా, మళ్ళీ రాపో, వచ్చే నెల రాపో అంటాడు. వెళ్ళిపోయాడు.
వచ్చే నెల వచ్చినాడు, మళ్ళీ రాపో అన్నాడు, వెళ్ళిపోయాడు. 18 సార్లు వెళ్ళగొట్టాడు. మీరు చెప్పండి, మీలో ఎవరైనా ఒకరు మీ టీచరు 18 సార్లు అడిగినా పాఠం చెప్పకపోతే ఆ టీచర్ని మీరు ఏమంటారు? ఎంత తిట్టుకుంటారు మనసులో? పైకి తిట్టే వీలుంటే పైకి తిడతారు, పైకి తిట్టే వీలు లేకపోతే లోపల తిట్టుకుంటారు. లోపల మీకు సరిపోదు, ఎవడికో చెప్పాలి. అందుకని మీ క్లాస్మేట్ ఏమిట్రా వీడు ఇట్లా చేస్తాడు అన్యాయం అని. నా సమయం అయిపోయింది, నన్ను దిగిపోమంటున్నారేమో అనుకున్నా. మంచినీళ్ళు ఇస్తున్నాడు, మంచివాడు సత్యనారాయణ గుప్తా, చాలా మంచివాడు, మంచినీళ్ళు ఇస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. అంటే 18 సార్లు చెప్పినా ఆయన ఒక్క తిట్టలేదు గురువుగారిని. మనసులో కూడా ఒక మాట అనుకోలేదు, నేను ఇంకా అర్హుణ్ణి కాదేమో, నేను ఇంకా ఏదైనా నేర్చుకోవాలేమో, నేను ఇంకా ఏదైనా పని చేయాలేమో అనుకున్నాడే కానీ గురువుగారు దొంగ, గురువుగారు మోసగాడు, నన్ను బాగా తిప్పుతున్నాడు, నన్ను హరాస్ చేస్తున్నాడు, వీడిని చంపేయాలి అట్లేమో అనుకోలే. మనవాడు చంపేస్తాం అనుకోకుండా మళ్ళీ 18వ కూడా వస్తే అప్పుడు చెప్తాడు ఆయన, నీ భక్తికి నేను మెచ్చానయ్యా, నీలో అహంకారం లేదు, వినయం ఉంది, నేర్చుకోవాలన్న తపన ఉంది, పట్టుదల ఉంది, దృఢమైన దీక్ష ఉంది కనుక నీకు చెప్తున్నాడని ఆ మంత్రం చెప్పేస్తాడు. అష్టాక్షరి మంత్రం, తిరుమంత్రం అంటారు, నారాయణ మంత్రం అంటారు. అసలు ముక్తి మార్గంలలో అదొక్కటే గొప్ప మార్గం అని అందరూ చెప్తూ ఉంటారు. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్పినాడు. ఆ మంత్రం చెప్పాడు. చెప్పిన తర్వాత ఆహా నేర్చుకొని మళ్ళీ అన్నాడు, అనవసరంగా ఈ మంత్రం ఇంకెవరికైనా చెప్పావో నీ తల పగిలి కింద పడిపోతావు అన్నాడు. అంటే ఎవరికి చెప్పడానికి వీల్లేదు. బయటకు వచ్చినాడు ఈయన. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా అడిగి, అయ్యా నువ్వు అప్పటికే నువ్వు యతివి, సన్యాసివి, పెళ్లి చేసుకున్నా, అప్పటికే నీ వివాహ బంధం కూడా వదిలేసుకున్నావు, లోకం కోసం కాషాయ వస్త్రాలు కట్టుకున్నావు, నిరంతరం పూజలు, యజ్ఞాలు, ధ్యానాలు, జపాలు, తపాలే తప్ప నీకు ఇంకేం తెలియదు, నీకే ఈ మంత్రం రావడానికి ఇంత కష్టమైతే మా గతి ఏమిటండి అంటాడు చుట్టూన్న వాళ్ళు. అంటే ఆయన కూడా ఆశ్చర్యం అవుతుంది, అవును నిజమే, ఇది ఎందుకు ఇంత రహస్యం అనుకున్నాడు. ఎందుకు ఇంత రహస్యంగా ఉండాలి ఈ మంత్రం? చెప్పేద్దాం అందరికీ, చేసేవాడు చేస్తాడు, చేయనివాడు చేయడు. ఇప్పుడు మీరు టీచరు, మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు? 60 మంది అనుకోండి, ఉంటారు. 60 మంది వీడు నేర్చుకోకపోయినా పాఠం చెప్తారా? లేకపోతే ఒక ఇద్దరు సరిగా వినడం లేదని పాఠం మానేస్తారా? మీరు ఏం చేస్తారండి? చెప్తారు కదా. వాడు విన్నాడు, వాడు వినకపోతే వాడి కర్మండి, నేనైతే చెప్తాను అంటారు కదా. ఎంత మంచివాళ్ళు మీరు. అట్లా పాఠాలు చెప్పినట్లే మేఘం వర్షం కురుస్తుందండి. కురిసేదా వీడి వీడి మీ నెత్తిన కురవద్దు అనుకుంటుందా? వాడు దళితుడు, వాడిని ముట్టుకోవద్దు అంటుందా వర్షం? అందరి మీద సమానంగా కురిసేది వర్షం, అందరి మీద సమానంగా పారేది అమ్మ ప్రేమ, అందరి మీద సమానంగా పారేది గురువు గారి విజ్ఞాన ఉపదేశం. నేర్చుకుంటున్నారా నేర్చుకోవట్లేదా అని చూడకుండా సగౌరవంగా, సవినయంగా, సగర్వంగా అందరికీ పాఠాలు చెప్పేవాడు గురువు. రామానుజుడు ఏమన్నాడు? రండి రండి అందరు రండి అన్నాడు. గోపురం ఎక్కాడు, ఆ ఊళ్ళో ఒక గోపురం ఉంది, ఆ గోపురం ఎక్కేశాడు. ఇలా అందరు రండి అందరికీ చెప్పేశాడు. మరి తల పగిలిచి పడిపోయి చచ్చిపోలేదు. గురువుగారి శాపం సావలేదు. గురువుగారి కోపం వచ్చేసి రాబోయ్ అన్నాడు. నీకేం చెప్పాను, నువ్వేం చేసావు? నువ్వు 18 సార్లు నేను టెస్ట్ చేసి నీకు చెప్తే నువ్వు ఇదా చేసేది అని కోపడ్డాడు. కోపడితే ఆయన అన్నాడు, క్షమించండి గురుగారు, మీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను భంగం చేయడం నా గొప్ప పొరపాటు. నేను దీనికి నరకానికి పోతానని నాకు తెలుసు. కానీ నేను ఎందుకు చేశానంటే, వీళ్ళందరూ ఇంతమంది మోక్షానికి వెళుతున్నప్పుడు ఈ ప్రజల్లో ఇంతమంది, నేను ఒక్కడిని నరకానికి పోతే నష్టం ఏమిటండి అంటాడు. ఇటువంటి వ్యక్తులు ఉంటారా? భగవద్గీత చెప్పిన కృష్ణుడు ఎట్లా జగద్గురు అయినాడో, విజ్ఞానానికి రహస్యాలు లేవు అని చెప్పిన రామానుజుడు కూడా జగద్గురు అయినాడు. నేను ఢిల్లీలో ఒకసారి అన్నాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ మొట్టమొదటి ప్రవేశపెట్టింది రామానుజాచార్యులు అని చెప్పాను. ఎప్పుడు 1000 ఏళ్ల క్రితం ఓ పెద్ద న్యూస్ ఐటమ్ అయిపోయింది అది. అది ఆ రోజు నేను ఇచ్చిన దాని గురించి మాట్లాడిన ఉపన్యాసమే నాకు స్ఫూర్తి అయ్యి రామానుజ మార్గం అనే ఒక పుస్తకం ఈ మధ్యనే రాశాను నేను, విజ్ఞానం అందరిది అని చెప్పడానికి. ఇది గొప్ప విషయం అండి. అయితే మీకు కష్టాలు ఉంటాయి. ఒక్కోసారి మీరు చెప్పేది పిల్లలు వినరు. పిల్లల తల్లిదండ్రులకు మీ మీద కోపం వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తారు, కోపడతారు, బదిలీ చేయిస్తారు. మీకున్న కష్టాలు మీకుంటాయి, ఇంకెవరికి లేవని కాదు, మీ కష్టాలు మీవి. ఈ కష్టాల గురించి ఒక ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను. గురువుగారు ఒక ఆయన హిమాలయాల్లో తపస్సులు చేసుకుంటూ ఉండేవాడు.
ఆయనకు ఒకరోజు అనిపించింది, ఈ ఒంటరిగా ఈ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఏమిటి నేను సాధించేది, నేను నేర్చుకునేది కొంచెం పిల్లలకి పెద్దలకి చెప్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఆ కొండ దిగి వచ్చాడు. వచ్చి నేను ఇట్లా ఫలానా అని చదువుకున్నాను, నాకు ఇవి వచ్చు, నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను అంటే సత్యనారాయణ గుప్తా లాంటి వాళ్ళు ఒక మీటింగ్ ఇటువంటిది ఏర్పాటు చేశాడు. చేసి చెప్పాడు, ఎవరు వింటారండి, ఆదివారం నాడు ఇంత బాగా వచ్చి మీరు కూర్చున్నారు కానీ ఎవరు వస్తారు, కూర్చున్నా ఇంటి మీద ధ్యాస ఉంటుంది, అరే సండే పాడైపోయింది అనే మనసులో బాధ ఉంటుంది, ఏదో ఆ రోజు ఏదో స్పెషల్ ఐటమ్ ఏదో ఇంట్లో ఉంటుంది, అది తినలేదని బాధ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని ఈయన చెప్పేది ఎవరు వినకపోతే నాకు కొంచెం బాధ అయింది. నేను అంత కష్టపడి అక్కడి నుంచి వస్తే వీళ్ళు ఒక్క మాట కూడా వినడం లేదే అన్నాడు. అన్న తర్వాత వాళ్ళ ఆర్గనైజర్స్ సత్యనారాయణ గుప్తా గారు ఏమన్నారంటే, ఈ సిటీలో ఇట్లాగే ఉంటారండి, మీరు విలేజ్కి వెళ్ళండి, బాగా పనిచేస్తుంది అన్నాడు. సరే గ్రామానికి వెళ్ళాడు. గ్రామంలో కూడా ఇట్లా ఒక 200 మంది 300 మంది కూర్చున్నారు. వాళ్ళకి పొలాల మీద ధ్యాస, ఇంకేదో అదేదో పని కాలేదని ధ్యాస, వాళ్ళు కూడా సరిగా వినకపోతే ఆయనకి ఇంకో మీటింగ్ ఏదో చూసినాడు, 2-3 మీటింగ్లు విసుగొచ్చేసింది. లాభం లేదని చెప్పి మళ్ళీ తపస్సు చేసుకుందామని కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. ఆ కొండ ఎక్కే ముందు దారిలో ఎదురుగా ఒకడు వస్తున్నాడు, వాడు దొంగ అంటే దారి దోపిడిగాడు అనమాట. వచ్చి కమా నీ దగ్గర ఏముంది ఇచ్చేసేయండి, నీ దగ్గర సన్యాసి ఏముంటుంది, నీ దగ్గర ఏమి లేదు, నా దగ్గర ఏం లేని దానికి సిటీకి ఎందుకు పోయినావు, ఎందుకు వస్తున్నావు నువ్వు, కనీసం ఒక వాచ్ ఉండాలి కదా నీకు, నేను దోపిడీ చేయడానికి, నీకు గడియారం కూడా లేదు, ఏం పనికి వస్తావు నువ్వు, పనికిరానుడు నువ్వు అని అంటాడు. అంటే అయినా ఎందుకు పోయినావు అంటే, నేను ఇట్లా హిమాలయాల్లో గురువుని, నేను తపస్సు చేసి నేర్చుకున్న విజ్ఞానాన్ని పిల్లలకి వాళ్ళకి పెద్దలకి పంచుదామని వెళ్ళాను, 2-3 సార్లు ప్రయత్నం చేసి ఏం కాకపోతే నిరాశగా వెనుక్కుపోతున్నానయ్యా, నా దగ్గర ఏముంటుంది అన్నాడు. అంటే నువ్వేం గురువు అయ్యా అంటాడు ఆయన. అదేమిటాడు, నువ్వు నన్ను తిట్టడం ఏంటంటాడు, దొంగవి నువ్వు నన్ను తిడతావంటే, అవును చెప్తున్నా విను అని ఏమంటాడంటే, నేను ఏ పని చేసినా నాకు సక్సెస్ కాకపోతే నేను దొంగతనం చేస్తున్నా, సక్సెస్ అయింది, మంచిగా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నా, ఒకసారి నన్ను పట్టుకున్నారు కొట్టారు, ఒకసారి పోలీసులు పట్టుకున్నారు కొట్టారు, ఇగో దెబ్బలు చూడు వంటి మీద, ఇన్ని దెబ్బలు తగిలినా నా ప్రయత్నం మానకుండా నా పనులు నేను చేస్తున్నా, నా వృత్తి నేను నిర్వహిస్తున్నా, నువ్వేం గురువు అయ్యా 2-3 సార్లకే ఫెయిల్ అయ్యి వాపసు పోతున్నావు అన్నాడు. అనగానే ఆయన తలెదిరిపోయి ఈయన కాళ్ళ మీద పడ్డాడు. ఎవరి కాళ్ళ మీద అండి? దొంగ కాళ్ళ మీద పడ్డాడా? లేదు, గురువు కాళ్ళ మీద పడ్డాడు. ఆ దొంగ అని మీరు అనుకుంటున్న వ్యక్తి ఈ గురువుకి నిత్యం పాటించవలసిన పాఠం చెప్పాడు. ఆ గురువుకి దొంగ గురువు అని అర్థమైంది, తాను దొంగ గురువు అని తెలిసిపోయింది. ఎవరు గొప్పవాడండి? వృత్తి కాదు, పాఠం చెప్పగలిగిన వాడు గొప్పవాడు, పాఠం అర్థమయ్యేట్టు చెప్పగలిగిన వాడు గొప్పవాడు. ఈ నాయకులకి మనం అర్థమయ్యేట్టు చెప్పలేకపోతున్నాం కనుక మనం ఇట్లా ఉన్నాం. ప్రతి పంతులు అంటే ప్రతి టీచరు పిల్లలకి పాఠాలు ఎట్లయితే చెప్తాడో అట్లాగా రాజకీయ నాయకులకి, అధికారులకి, పోలీసులకి కూడా పాఠాలు చెప్పగలిగిన రోజున, వాళ్ళకు అర్థమైన రోజున, వాళ్లకు వినయ విధేయతలు ఉన్న రోజున, వాళ్ళు దొంగలైనా సరే ఆ దొంగ పాఠాలు చెప్పి గురువు అయిన దొంగ గురువులాగా, అంటే గురువు దొంగలాగా మంచివాళ్ళుగా మారుతారు. లేకపోతే ఎంత చదువుకున్నా ఒక 2-3 ప్రయత్నాలకే విఫలమయ్యే వాళ్ళు దొంగతనం చేయకపోయినా దొంగలుగా మిగిలిపోతారు. కనుక మీ గొప్పతనం ఆంజనేయుడికి తెలియనట్టు, మీ గొప్పతనం మీకు తెలియదు కనుక మీకు చెప్తున్నాను, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరేమి ఆత్మన్యూనతాభావం అక్కర్లేదు. ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి కన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న డీజీపీ కన్నా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కన్నా మీరు చాలా గొప్పవాళ్ళు అని మీరు నమ్మండి. పాఠాలు చెప్తూ కొనసాగండి. హిమాలయాల గురువుగారిలాగా 3 ప్రయత్నాలకు విఫలం కాకండి. జగద్గురువులై, రామానుజులై, కృష్ణులై భాసిల్లండి. రాధాకృష్ణనై, అబ్దుల్ కలాం అయ్యి గొప్ప గొప్ప టీచర్లుగానే మిగిలిపోండి. మీ ఒక్కొక్క క్లాస్ రూమ్లోంచి ఒక్కొక్క అబ్దుల్ కలాం, ఒక్కొక్క రాధాకృష్ణన్, ఒక్కొక్క రామానుజుడు, ఒక్కొక్క కృష్ణుడు రావాలని, ఒకడేమిటి ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు చెబుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ, ఈ వేదిక మీద కూర్చున్న సింహాలందరికీ వందనం చేస్తూ, ముందున్న సింహాలకు కూడా వందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.